ఒడిదుడుకుల్లో ఐటీ ఉద్యోగులు కోర్ గ్రూపులు వదిలి సిఎస్సి వైపు పరుగులు. కొన్నేళ్లుగా ఇదే విధానం సాగడంతో మారిపోయిన పరిస్థితులు నాడు ఏరికోరి పిలిచిన కంపెనీల ముందే నేడు జాబుల కోసం క్యూలు, కొత్త వాళ్ళకి ప్యాకేజీలు కరువు, ఉన్న వాళ్ళకి లే ఆఫ్లు గుబులు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే ఫార్మా పైన టారిఫ్ పిడుగు. ప్రస్తుతానికైతే సెక్షన్ 232 ప్రకారం ఫార్మాకు మినహాయింపు, కానీ భారీగా టారిఫ్లు తప్పు అంటూ ట్రంప్ వార్నింగ్. ఇదే జరిగితే భారత కంపెనీలకు ఎదురు దెబ్బే. భారతదేశం దిగుమతి చేసుకునే వస్తువులపై 25% సుంకాలు విధిస్తున్నామని ప్రకటించిన అమెరికా రష్యా నుంచి భారత్ భారీగా చమురుకుంటున్న కారణంతో మరో 25% పెనాల్టీ సుంకాలు కూడా విధించింది. వెరసి 50% సుంకాలు ఈ నెలలో అమల్లోకి రాబోతున్నాయి. దీనివల్ల చాలా భారత కంపెనీలు తమ ఉత్పత్తుల ధరలను పెంచాలి. అలా పెంచితే మిగతా దేశాల నుంచి ఎదురయ్యే పోటీలు వెనకబడిపోవచ్చు. ఇవన్నీ పలు కంపెనీల ఆదాయాలకు ప్రమాద గంటికలు మోగిస్తున్నాయి. సెక్షన్ 232 ప్రకారం దిగుమతి సుంకాల నుంచి ఫార్మా సహా కొన్ని ఉత్పత్తులకు మినహాయింపు ఉండటంతో ఫార్మా కంపెనీలు ప్రస్తుతానికి ధీమాగానే ఉన్నాయి. కానీ ఫార్మాను కూడా సుంకాల్లో చేరుస్తామని 250% టారిఫ్లు వేస్తామని ట్రంప్ వార్నింగ్లు ఇస్తున్నారు. అదే జరిగితే అమెరికాయే ప్రధాన ఆదాయ వనరుగా సాగుతున్న పలు భారత ఫార్మా కంపెనీలకు ఇబ్బందులు తప్పకపోవచ్చు. అమెరికా జనరిక్ డ్రగ్ మార్కెట్లో భారత్ ఏకంగా 33% వాటా. టారిఫ్లు కనుక వర్తిస్తే మన కంపెనీలకు ఎదురయ్యే ఇబ్బందులపై సాక్షి బిజినెస్ ప్రత్యేక కథనాన్ని ప్రొజెక్ట్ చేసింది. అక్కడ ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలు ఎవరైతే అక్కడికి పంపించే వాళ్ళతో లేదో చాలా ఇబ్బంది అయిపోతుంది అన్నది హైలైట్ చేశారు. ఆంధ్రజ్యోతి పార్టీ